అన్న చెల్లెలు. పూర్వం డమాస్కస్ నగరంలో అయ్యూబ్ అనే వర్తకుడికి ఇద్దరు చక్కని చొక్కల్లాంటి పిల్లలుండేవాళ్ళు. అయ్యూబ్ కొడుకు పేరు ఘాసిం, కూతురు పేరు ఫిత్నా. వారిద్దరికీ యుక్త వయసు వచ్చే సమయంలో అయ్యూబ్ ఆకస్మికంగా మరణించాడు. ఆయన సొత్తు యావత్తు ఆయన పిల్లలదయ్యింది. తన తండ్రి సొత్తును చూసుకోవటంలో ఘాసిం కొన్ని మూటలు చూశాడు. వాటన్నిటి మీద బాగ్దాద్ రవాణా అని రాసి ఉంది. అవి 100 మూటలు. వాటిలో సిల్కు తానులు, జలతారు తానులు ఉన్నాయి. ఇవిగాక 100 జాడీలలో కస్తూరి డబ్బీలున్నాయి. వీటిపైన కూడా బాగ్దాద్ అని రాసి ఉంది. వాటన్నిటినీ బాగ్దాద్కు తీసుకుపోయి అయ్యూబ్ విక్రయిద్దామని అనుకున్నాడు. మృత్యుదేవత ఆ ఆలోచనకు అంతరాయం కలిగించింది. తన తండ్రి చేయలేకపోయిన పని తానే చేద్దామని ఘాసిం నిర్ణయించుకున్నాడు. అతను మరికొందరు వర్తకుల బిడారితో కలిసి అద్దెకు తెచ్చిన ఒంటెలపై తన సరుకంతా ఎత్తించి తల్లికి చెల్లెలికి వస్తానని చెప్పి బాగ్దాద్కు ప్రయాణమయ్యాడు. ఘాసిం క్షేమంగా బాగ్దాదు నగరం చేరాడు. ఒక చక్కని ఇల్లు అద్దెకు తీసుకుని అరువు తెచ్చిన పరుపులతోనూ, మంచాలతోనూ, తివాసీలతోనూ, పరదాలతోనూ దాన్ని చక్కగా అలంకరించాడు. తన సరుకంతా దింపించి తన కొత్త ఇంట విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత అతను 10 నమూనాలు తన వెంట తీసుకుని బాగ్దాదు వర్తక కేంద్రానికి వెళ్ళాడు. అక్కడి వర్తకుల పెద్ద ఆ నమూనాలను చూస్తూనే వాటికి తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ధర చెప్పాడు. ఆ ధరకు అమ్మితే ఘాసిం దగ్గర ఉన్న సరుకుకి మామూలుగా రావాల్సిన దానికన్నా 2 లాభం వస్తుంది. ఘాసిం పరమానందభరితుడయ్యాడు. అతను ఏడాది పాటు బాగ్దాదులోనే ఉండిపోయి తన సరుకు కొంచెమే మంచి లాభానికి అమ్ముతూ వచ్చాడు. 2వ ఏడు ఆరంభంలో ఒకనాడు అతను మామూలు ప్రకారమే కొంత సరుకు తీసుకుని వర్తక కేంద్రానికి వెళ్ళేసరికి దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. వర్తక కేంద్రం సింహద్వారమే తాళం వేసి ఉంది. కారణం విచారిస్తే వర్తక ప్రముఖులలో ఒకళ్ళు పోయినట్టు, మిగిలిన వర్తకులంతా శవం వెంట శ్మశానానికి బయలుదేరినట్టు తెలిసింది. తాను కూడా శ్మశానానికి వెళ్ళటం భావ్యంగా ఉంటుందనుకుని ఘాసిం శవం ఊరేగింపును చేరుకున్నాడు. శవాన్ని పెద్ద మసీదు దగ్గర ఆపి ప్రార్థనలు పూర్తయ్యాక శ్మశానంలో సమాధులుండే చోటుకి చేర్చారు. అక్కడ ఒక డేరా ఏర్పాటు చేసి దివిటీలు, కొవ్వొత్తులు వెలిగించారు. శవాన్ని సమాధి చేసినాక ఇమాములు ఖురాన్ పఠనం వగైరాలు చాలాసేపు జరిపారు. ఘాసింకు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉన్నప్పటికీ ఉత్తర క్రియల తంతు ముగిసేదాకా ముళ్ల మీద ఉన్నట్టు ఉండిపోయాడు. ఈ కర్మకాండ అయ్యాక విందు జరిగింది. అందరూ కుత్తుక బంటిగా తిన్నారు, తాగారు. తర్వాత అందరూ గోరి చుట్టూ మౌనంగా కూర్చున్నారు. వారు తెల్లవారు అలాగే కూర్చుంటారని ఘాసిం గ్రహించి ఏదో మెష చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. అతని భయమల్లా తన ఇంటిని దొంగలు కొల్లగొడతారనే. ఇంట్లో తాను తప్ప మరెవ్వరూ ఉండరు. తానా కొత్తవాడు. తన దగ్గర చాలా ధనముంటుందని పట్టణంలో అందరికీ తెలిసిపోయింది. డబ్బు పుష్కలంగా ఉండి నిర్జనంగా ఉండే ఇంటిని దొంగలు వదిలిపెడతారా? ఘాసిం గోరీల మధ్యగా దారి చూసుకుంటూ నగర ద్వారాన్ని చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ద్వారం మూసేశారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు నక్కల కోతలు, తోడేళ్ల అరుపులు వినవస్తున్నాయి. ఘాసింకు భయం వేసింది. దొంగల భయం కాస్త ప్రాణభయంగా మారింది. అతను ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకునే చోటు దొరుకుతుందా అని వెతుకుతూ వచ్చిన దారినే బయలుదేరి ఒక సమాధి వద్దకు వచ్చాడు. ఆ సమాధి ప్రత్యేకమైనదిగా కనిపించింది. దాని చుట్టూ ఎత్తైన రాతి గోడలున్నాయి. ఆవరణలో ఒక పోక చెట్టు పెరుగుతూ ఉంది. ఘాసిం ఈ సమాధిలోకి చేరి నడుము వాల్చాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. తన చుట్టూ దయ్యాలు మసులుతూ ఉన్నట్టు అనిపించి కన్ను మూతపడలేదు. ఇంతలో దూరంగా అలికిడయ్యింది. ఘాసిం ప్రహరీ గోడ వాకిలి వద్దకు వెళ్ళి బయటికి చూశాడు. పట్టణం దిక్కు నుంచి ఎవరో మనుషులు ఒక పెట్టెను మోసుకుంటూ తాను ఉన్న సమాధికేసి రావటం కనిపించింది. 2 సేవకులు పెట్టెను మోసుకొస్తున్నారు. 3వవాడు దివిటీ పట్టుకుని ముందు నడుస్తున్నాడు. ఏం చెయ్యటానికి పాలుపోక ఘాసిం పోక చెట్టు ఎక్కి దాని ఆకుల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపటికి వాళ్ళు ముగ్గురు ఆ ఆవరణలో ప్రవేశించి పెట్టెను దింపి దాన్ని పోడ్చటానికి తగినంత పెద్ద గొయ్యి తవ్వి ఆ పెట్టెను గోతిలో పూడ్చి తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా ఘాసిం చెట్టు మీదనే ఉంటూ
ఉండి తూర్పు తెల్లవారినాక దిగి వచ్చాడు. ఉత్త చేతులతో మట్టి తీసివేసి ఆ సేవకులు పూడ్చిపోయిన ఆ పెట్టెను పైకి తీశాడు. ఆ పెట్టె మూతకు తాళం వేసి ఉంది. కాసిం ఆ తాళాన్ని ఒక రాతితో పగలగొట్టి మూత తెరిచి చూసేసరికి లోపల ఒక స్త్రీ కనిపించింది. అతను ఆశ్చర్యపడ్డాడు. ఆమె చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. కానీ ఆమె ఊపిరి పీలుస్తూనే ఉంది. ఆమె చాలా అందగత్తెగా కూడా కనిపించింది. కిట్టని వారెవరో ఆమెకు మత్తుమందు పెట్టి తమ నౌకర్ల చేత అక్కడ పాతేయించి ఉంటారని అతను అనుకున్నాడు. అతను ఆమెను పెట్టెలో నుంచి పైకి తీసి చల్లగాలికి నేలపై పడుకోబెట్టాడు. వెలుతురులో చూస్తే ఆమె మరింత అందగత్తెగా కనిపించటమే కాక ఆ పాదమస్తకము ఆమె ఒంటి నిండా అమూల్యమైన నగలుండటం కూడా అతనికి కనిపించింది. ఆమె ధరించిన నగల నిండా రత్నాలు ధగధగలాడుతూ ఉన్నాయి. బయటికి తీసి పడుకోబెట్టగానే ఆమె ఒక తుమ్మి వాంతి చేసుకుంది. గోలికాయంత భంగు మాత్రం పైకి వచ్చేసింది. అయినా ఆమెకి ఇంకా సరిగా స్పృహ రాలేదు. ఆమె తన పరిచారికలను కాబోలు పిలిచి, నాకు దాహంగా ఉంది, తాగటానికి ఏమైనా ఇవ్వండే, ఒక్కరూ పలకరే మర్రా అన్నది. ఎవరూ పలకపోవటం చూసి ఆమె కళ్ళు తెరిచి భయంతో, ఇదేమిటి, నేనెక్కడున్నాను, నా ఇల్లు ఎక్కడా, ఈ శ్మశానం ఏమిటి అన్నది. ఘాసిం ముందుకు వచ్చి, నా పేరు ఘాసిం, పవిత్రమైన మీ పేరేమిటో నాకు తెలియదు, కానీ మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకోమని భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు. ఘాసిం రూపము అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి. ఆమె అతని ద్వారా తనను పెట్టెలో 3 సేవకులు అక్కడికి తెచ్చి పాతిపెట్టిపోయిన సంగతి వివరంగా విన్నది. ఆమె అతనితో, మీరు నన్ను ఈ పెట్టెలో దాచిపెట్టి వెళ్ళి ఒక కంచర గాడిదను అరుగు తెచ్చి త్వరగా నన్ను పెట్టెతో సహా మీ ఇంటికి చేర్చండి. అక్కడ నా కథ అంతా చెబుతాను. నన్ను రక్షించినందుకు మీకు గొప్ప మేలు కూడా కలుగుతుంది అన్నది. అప్పటికి బాగా తెల్లవారింది. ఘాసిం ఒక కంచర గాడిదను సంపాదించి దాని మీద యువతి ఉన్న పెట్టెను పెట్టి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె అందం అతన్ని బలంగా ఆకర్షించింది. ఆమె తనని పెళ్లాడటానికి ఒప్పుకుంటుందని, అదే తనకు పట్టనున్న నిజమైన అదృష్టమని అతను కలలు కన్నాడు. ఘాసిం ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న అమూల్యమైన పట్టు వస్త్రాల బేళ్లను చూసినాక ఆ యువతికి అతను ఒక గొప్ప వర్తకుడని తెలిసిపోయింది. ఆమె అతనికేసి మరింత శ్రద్ధగా చూసి అతను చాలా అందగాడైన యువకుడని కూడా గ్రహించింది. ఘాసిం ఇంటికి వస్తూనే బజారుకు వెళ్ళి ఆమె కోసం భోజన పదార్థాలు, పానీయాలు, తట్టల కొద్దీ పూలు పట్టుకు వచ్చాడు. వాటన్నిటినీ చూసి ఆమె పొందిన ఆనందం ఘాసిం ప్రేమను రెట్టింపు చేసింది. ఇద్దరూ భోజనం చేసినాక అతను ఆమె కథ వినకోరాడు. ఆమె ఈ విధంగా తన కథ చెప్పింది. నా పేరు కోతల్ కులూబ్. నేను ఖలీఫా గారి దివాణంలోనే పుట్టి పెరిగాను. నేను పెరిగి పెద్దదాన్నవుతున్న కొద్దీ నా అందం ఖలీఫా గారి హృదయాన్ని వలలాగా చుట్టివేయసాగింది. ఆయన నన్ను పెళ్లాడ నిశ్చయించి నాకు ఒక ప్రత్యేకమైన బస ఏర్పాటు చేసి 10 మంది సేవకురాళ్లను నా సేవకు నియోగించి నాకు ఎన్నో కానుకలు, నా వంటిపైన ఉన్న నగల లాంటి ఖరీదైన నగలు కట్టబెట్టారు. మా వివాహం కావటానికి ఒక అంతరాయం వచ్చింది. హఠాత్తుగా ఖలీఫా గారు యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఖలీఫా గారికి నా పైన ప్రేమ ఏర్పడిన నాటి నుంచి జుబేదా రాణి గారికి నా పైన అసూయ ఏర్పడింది. నా సేవకులలో ఒకతే పూర్వం ఆమె పరిచారికగా ఉండేది. ఆమెకు లంచం పెట్టి ఆమె నన్ను హతమార్చడానికి ప్రయత్నించినట్టుంది. ఖలీఫా దూరాన ఉండటం ఆమెకు లాభించింది. నిన్న రాత్రి ఈ పరిచారిక నాకు తాగటానికి చాలా మద్యం ఇచ్చింది. నేను ఒళ్ళు తెలియని స్థితిలో ఉండగా ఆమె భంగు ఉండ నా నోట వేసి ఉండాలి. నేను కాళ్ళు చేతులు కొట్టుకుని ప్రాణం పోతున్నంత బాధపడటం జ్ఞాపకమున్నది. నాకు స్పృహ తప్పిపోగానే జుబేదా రాణి గారు నన్ను పెట్టెలో పెట్టించి తన బానిసల చేత పాతి పెట్టించి ఉంటుంది. మీరు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నాకు విచారం వల్ల ఏమిటంటే ఖలీఫా తిరిగి వచ్చి నేను లేకపోవటం చూసి ఏమనుకుంటారోనని. ఇంకొక విచారం కూడా లేకపోలేదు. నేను అది వరకే ఖలీఫా గారికి అంకితం కాకపోతే మిమ్మల్ని మనసారా ప్రేమించి ఉందును. ఇప్పుడు అవకాశం లేదు. ఆమె ఖలీఫాను పెళ్లాడబోతున్నదని వినగానే ఘాసిం కల్పించుకున్న గాలిమేడలన్నీ కుప్పున కూలిపోయాయి. అతని ప్రేమ బాధగా మారింది.
ఆమెకు తన పైన ప్రేమ ఏర్పడిందని తెలిసాక ఆ బాధ పదింతలయ్యింది. అతని అవస్థ వర్ణనాతీతం. అతను కోతల్ కులూబ్ను ప్రేమించకుండా ఉండలేడు. ఆమె తనను ప్రేమిస్తుందన్న మాట మర్చిపోలేడు. ఆమెను తనదాన్ని చేసుకుని ఖలీఫాకు ద్రోహం చెయ్యలేడు. అతను సాధ్యమైనంత వరకు తప్పించుకుని దూరంగా ఉంటూ తన భగ్న ప్రేమతో కుమిలిపోతూ రోజులు గడపసాగాడు. అయినా అతను ఆమెకు అతిథి మర్యాదలు ఏమీ తక్కువ చేయలేదు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆమెకు కూడా అతనిపై రోజు రోజుకు ప్రేమ పెరిగిపోతూ ఉంది. దాన్ని ఆమె దాచలేదు. అయినప్పటికీ ఖాసిం ఎంతో నిగ్రహం తెచ్చిపెట్టుకుని ఆమె పట్ల ఎంతో పవిత్రంగా ప్రవర్తించాడు. అయితే తనకు సవతి కాబోతున్న కోతల్ కులూబ్ను మాయోపాయం చేత మందు పెట్టి శ్మశానంలో నౌకర్ల చేత పాతి పెట్టించినాక జుబేదారానికి ఒక పెద్ద సమస్య పట్టుకుంది. ఖలీఫా త్వరలోనే యుద్ధం నుంచి తిరిగి వస్తాడు. కోతల్ కులూబ్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆయనకు తానేమని జవాబు చెప్పాలి? ఈ విషయం ఆమె తన ముసలి దాసిని రహస్యంగా సలహా అడిగింది. ఆ ముసలమ్మ అన్ని రకాల జిత్తులు తెలిసిన ముసలి నక్క. ఆమె రాణితో, ఈ సమస్యను పరిష్కరించటానికి ఒక్క ఉపాయం కాదు, 1000 ఉపాయాలు చెప్పగలను. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే వడ్రంగి చేత ఒక కొయ్య బొమ్మ చేయించి దాన్ని ఖరీదైన శవాల పెట్టెలో పెట్టి నీవు నీ పరివారము కలిసి దివాణంలోనే శాస్త్రోక్తంగా పాతేయించటం. ఖలీఫా గారు తిరిగి వచ్చాక కోతల్ కులూబ్ చనిపోయిందని, ఆమెకు రాజవైభవం ఏమీ తక్కువ లేకుండా ఉత్తర క్రియలు చేసి సమాధి కట్టించానని చెప్పవచ్చు. ఆయన 4 చుక్కల కన్నీరు కార్చి సమాధి దగ్గర ఖురాన్ చదివిస్తాడు. ఒకవేళ నీ మాట నమ్మక సమాధి తెరిపించినా కూడా లోపల శవపేటిక ఉంటుంది. అందులో ఖరీదైన దుస్తులు, నగలు తొడిగిన కొయ్య బొమ్మ ఉంటుంది. శవాన్ని తాకి చూడటం దోషం గనుక ఖలీఫా గారు అంత దూరం వెళ్లరు. నీ చిక్కు తీరిపోతుంది అని సలహాగా చెప్పింది. రాణి తృప్తిపడి ఆ ముసలమ్మకి బట్టలు, బంగారము ఇచ్చి ఆమె సలహా ప్రకారమే వడ్రంగి చేత ఒక కొయ్య బొమ్మ తయారు చేయించి దానికి నగలు పెట్టి మంచి మంచి బట్టలు కట్టి ముఖం కప్పి శవం పెట్టెలో ఆ బొమ్మను పెట్టి దివిటీలు, కొవ్వొత్తులు మొదలైన వాటితో ఆ బొమ్మను సమాధి చేయించి సమాధి మీద మంచి గోరీ కూడా కట్టించింది. ఈ ఉత్తర క్రియలలో అంతఃపురంలోని దాసీజనమంతా పాల్గొన్నారు. కంబళ్ళు పరిచి ప్రార్థనలు చేశారు. దివాణమంతటా నల్ల బట్టలు కట్టారు. నౌకర్లు మైల బట్టలు ధరించారు. కోతల్ కులూబ్ చనిపోయిందన్న వార్త దివాణమంతటా పొక్కింది. మస్రూర్ వంటి ఖలీఫా ఆంతరంగికులు సైతం ఈ వార్తను నమ్మారు. త్వరలోనే ఖలీఫా యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు. ఆయన ప్రాణాలన్నీ కోతల్ కులూబ్ పైనే ఉన్నాయి. ఆమె మరణ వార్త వింటూనే ఆయన మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు. స్పృహ తెలిసినాక ఆయన తన ప్రియురాలి సమాధి చూస్తానన్నాడు. ఆమె పైగల మమత కొద్దీ ఆమెను నా ఇంటి ఆవరణలోనే సమాధి చేయించాను అన్నది జుబేదారాణి. ఖలీఫా ప్రయాణపు దుస్తులన్నా మార్చుకోకుండా సమాధి వద్దకు వెళ్ళాడు. అక్కడ పరిచిన తివాసీలు, వెలుగుతున్న కొవ్వొత్తులు చూసి తృప్తిపడి రాణి చేసిన ఏర్పాట్లకు తన కృతజ్ఞతలు తెలిపాడు. కానీ త్వరలోనే ఆయనను అనుమానాలు వేధించసాగాయి. ఆయన సమాధి తెరిపించి శవం ఉండే పెట్టెను చూసిన దాకా ఆ అనుమానాలు తీరలేదు. తర్వాత నెల రోజుల పాటు ప్రతిరోజు ఆ గోరి వద్ద ఖురాన్ పఠనం జరిపించి తాను కూడా అక్కడే ఉండి తన ప్రియురాలి కోసం కన్నీరు కారుస్తూ వచ్చాడు. ఆఖరు రోజు ప్రార్థనలు ఉదయం నుంచి మరుసటి ఉదయం దాకా ఆగకుండా జరిగాయి. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నెల రోజులుగా ఏడుస్తూ ఉండటం చేత ఆఖరు రోజంతా నిద్రలేక సొమ్మసిల్లిపోవటం చేత ఖలీఫా తన భవనానికి తిరిగి వస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు. 1 గంట అయినాక ఆయనకు నిద్రాభంగం కలిగే సమయానికి ఖలీఫా కాళ్ళ దగ్గర, తల దగ్గర కూర్చుని ఉన్న దాసీలు చిన్న గొంతుతో మాట్లాడుకోవటం వినిపించింది. ఆయన కళ్ళు తెరవకుండానే వారి సంభాషణ ఆలకించాడు. పాపం, ఖలీఫా గారికి ఎంత దుర్గతి పట్టింది. ఆయన ఉత్తుత్త సమాధి దగ్గర అశ్రుతర్పణాలు విడవడమేమిటి? అందులో ఏమున్నది? కొయ్య బొమ్మ తప్ప. అసలు శవాన్ని జుబేదారాణి శ్మశానంలో పాతేయించిందటగా. కోతల్ కులూబ్కు భంగు పెట్టి స్పృహ లేకుండా చేసి ప్రాణాలతోనే పాతేయించిందన్నారు. పాపం కోతల్ కులూబ్ అంత ఘోర మరణం పాలయిందా?
దేవుడి దయ వల్ల ఆ గండం తప్పిందిలే. ఆమె ఎలాగో తప్పించుకుని ఇన్ని నెలలుగా ఖాసిం అనే డమాస్కస్ వర్తకుడి ఎంట రహస్యంగా ఉంటున్నది. ఈ సంగతి ఎలాగో జుబేదా రాణికి కూడా తెలిసిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ హాయిగానే ఉండి ఉంటారు. ఇక్కడ ఖలీఫా గారు మాత్రం దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఈ మాటలన్నీ విన్న ఖలీఫా శవం ఎత్తిన వాడల్లే పెడబొబ్బ పెట్టి పక్క మీద నుంచి చివాలను లేచి, జాఫర్, జాఫర్ ఎక్కడా అని కేకలు పెట్టాడు. మంత్రి అయిన జాఫర్ రాగానే ఆయన అతనితో, నీవు వెంటనే భటులతో వెళ్ళి ఖాసిం అనే డమాస్కస్ వర్తకుడి ఇల్లు చుట్టుముట్టి అక్కడ ఉన్న నా కోతల్ కులూబ్ను విడిపించి తీసుకురా. ఆ ఖాసిం అనే ద్రోహిని బంధించి పట్టుకురా. వాణ్ణి చిత్రహింస చెయ్యాలి అన్నాడు. జాఫర్ భటులను నగర రక్షకుడిని పిలిపించి ఖాసిం అనే వాడి ఇల్లు ఎక్కడ ఉన్నది ఆరా తీసి ఖలీఫా ఆజ్ఞను పాలించటానికి బయలుదేరాడు. అతను తన భటులతో వచ్చి చేరే సమయానికి ఖాసిం కోతల్ కులూబ్లు భోజనం చేస్తున్నారు. ఆమె కిటికీ గుండా రాజభటుల అట్టహాసం గమనించి కొంప మునిగిందని తెలుసుకుని, ఖాసిం ప్రమాదం, ఖలీఫా నిన్ను బతకనివ్వడు, ప్రాణాలతో పారిపో అని ఆక్రందన చేసింది. రాజభటులు అప్పటికే చుట్టుముట్టిన ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం ఎలాగో ఖాసింకు తెలియలేదు. ఆ ఉపాయం కూడా ఆమె చేసింది. ఆమె అతని దుస్తులు చింకి పాతలు పైన తొడిగి ఒక కుండలో ఎంగిలి పదార్థాలన్నీ ఉంచి ఆ కుండను అతని నెత్తిన పెట్టి, ఇలా బయటికి వెళ్ళు, బానిసవాడివి అనుకుని రాజభటులు నీ జోలికి రారు. నా విషయం దిగులు వద్దు, ఖలీఫా నాకెన్నటికీ హాని చేయడు అన్నది. ఆమె చెప్పినట్టే భటులు ఖాసింను నిరాక్షేపణగా బయటికి పోనిచ్చారు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి జాఫర్ గుర్రం ఎక్కి ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆయన లోపలికి అడుగు పెట్టేసరికి కోతల్ కులూబ్ చక్కగా ముస్తాబై ఒంటరిగా ఉంది. జాఫర్ను చూడగానే ఆమె వందనం చేసింది. అమ్మా, ఖాసిం అనేవాణ్ణి పట్టుకురమ్మని నాకు ఉత్తర్వు అయ్యింది. అతను ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా అని జాఫర్ ఆమెను అడిగాడు. తెలుసును. కొంతకాలం కిందట అతను తన తల్లిని తోబుట్టువును చూడటానికి డమాస్కస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పైన నాకేమీ తెలీదు. ఈ పెట్టె మాత్రం నాది, అందుచేత దీన్ని దివాణానికి జాగ్రత్తగా చేర్పించండి అన్నదామె. జాఫర్ తన వెంట ఉన్న వారిలో కొందరిని పెట్టెత్తుకోమని చెప్పి ఆమెను తన వెంట ఖలీఫా వద్దకు వేంచేయవలసిందిగా ప్రార్థించాడు. తర్వాత ఆయన మిగిలిన భటులతో, ఈ ఇల్లు కొల్లగొట్టి ఇంటికి నిప్పు అంటించి వచ్చేయండి, ఇది ఖలీఫా గారి ఆజ్ఞ అన్నాడు. ఆయన ఆమెను వెంట పెట్టుకుని ఖలీఫా వద్దకు వెళ్ళి ఖాసిం డమాస్కస్కు వెళ్ళిపోయాడని చెప్పాడు. తన ప్రియురాలు అదివరకే ఖాసింకు ఉంపుడు గత్తి అయిపోయి ఉంటుందన్న ఆగ్రహావేశంతో ఖలీఫా ఆమెను చీకటి కొట్టులో వెయ్యమని తన అంగరక్షకుడైన మస్రూర్ను ఆజ్ఞాపించాడు. ఇంకా ఖాసింను పట్టుకుని శిక్షించవలసి ఉంది. అతనిని వెతకటానికి అశ్విక భటులను పంపుతూ ఖలీఫా తన సామంతుడైన డమాస్కస్ సుల్తాన్కు ఒక ఉత్తరం రాశాడు. ఖాసిం అనే డమాస్కస్ యువకుడు అయ్యూబ్ అనేవాడి కుమారుడు వర్తకం మీద బగ్దాద్కు వచ్చి తన ప్రియురాలైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుని తన ఆగ్రహానికి వెరచి డమాస్కస్ పారిపోయి అక్కడ తన తల్లి చెల్లెళ్ల చాటున తలదాచుకున్నాడని, అతన్ని పట్టి తన వద్దకు పంపినట్టయితే తాను తగిన రీతిగా శిక్షిస్తానని, అతనికి ఆశ్రయం లభించిన ఇంటిని నేలమట్టం చేసి ఆ ఇంట్లో ఉండే వారికి నగర బహిష్కార శిక్ష విధించమని ఖలీఫా ఆ ఉత్తరంలో రాశాడు. వారం రోజులకల్లా ఈ ఉత్తరం డమాస్కస్ సుల్తాన్కు చేరింది. ఆయన దాన్ని చదువుతూనే ఖాసిం ఇంటిని ఎవరు పడితే వారు కొల్లగొట్టుకోవచ్చు అని చాటింపు వేయడానికి ఉత్తర్వు ఇచ్చాడు. తర్వాత ఆయన కొందరు భటులతో ఖాసిం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఖాసిం చెల్లెలు ఫిత్నా తలుపు తెరిచి సుల్తాన్ చూడగానే ముఖం కప్పుకుని తన తల్లితో చెప్పటానికి పరిగెత్తింది. ఖాసిం తల్లి తన కొడుకు జాడ తెలియనందున అతను చనిపోయినాడని రూఢి చేసుకుని అతని పేర ఒక చిన్న గోరీ కట్టి నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఆ గోరీ దగ్గరే పడి ఉంటున్నది. సుల్తాన్ వచ్చాడని విని ఆమె తన కుమార్తెతో, సుల్తాన్ గారిని ఇలా దయచేయమను అన్నది. సుల్తాన్ ఆమె ఉన్న చోటికి వచ్చి ఖాసింను పట్టుకుని ఖలీఫా వారి వద్దకు పంపటానికి వచ్చాను అన్నాడు. ఏం చెప్పను బాబు, నా కొడుకు ఖాసిం మమ్మల్ని విడిచి వెళ్ళి ఏడాది దాటింది. వాడేమయ్యాడో కూడా మాకు తెలియదు అన్నది ఖాసిం తల్లి. సుల్తాను దయగలవాడే కానీ ఖలీఫా ఉత్తర్వు పాలించక గత్యంతరం లేదు. అతను ఆ తల్లి కూతుళ్లను నగర బహిష్కారం చేశాడు. అయితే అక్కడ బాగ్దాద్ వదిలిపెట్టిన ఖాసిం గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఒక రోజల్లా కాలినడకను నడిచి ఒక గ్రామం చేరుకున్నాడు.
ఒక వంక దుఃఖము, మరొక వంక బడలిక, ఆకలి దప్పులు అతన్ని బాగా కుంగదీశాయి. ఎవరినన్నా పలకరించి ఆతిథ్యం అడిగే శక్తి కూడా లేక అతను మసీదు ఆవరణలో ఒక చాప మీద శరీరం వాల్చి మైకంలో పడిపోయాడు. మర్నాడు ఉదయం మసీదుకు ప్రార్థనల కోసం వచ్చిన వాళ్ళు అతన్ని చూసి శవమే అనుకున్నారు. కానీ పరిశీలించిన మీదట అతను శోషిల్లినట్టు తెలిసింది. ఎవరో ధర్మాత్మలు అతని పక్కన 2 రొట్టెలు, ఒక తేనె పిడత పెట్టారు. ఘాసిం వ్యాధిగ్రస్తుడై 1 నెల రోజుల పాటు ఆ చాప మీదే ఉన్నాడు. అతని శరీరం చిక్కి శల్యమయ్యింది. తన మీద ఈగలు ముసురుతున్నది కూడా అతను ఎరగడు. ఇక అతను బతకడని నిర్ధారణ చేసుకుని గ్రామస్తులు అతన్ని బాగ్దాదులోని వైద్యాలయానికి నిశ్చయించారు. ఒక ఒంటెలవాడు డబ్బు తీసుకుని అతన్ని వైద్యాలయానికి చేర్చటానికి ఒప్పుకున్నాడు. అతన్ని చాపతో సహా చుట్టి ఒంటి మీద ఎక్కిస్తూ ఉండగా ఘాసిం తల్లి చెల్లెలు అటుగా వస్తూ, ఎవడో పాపం దిక్కులేనివాడు మన ఘాసింలాగే ఉన్నాడు కాదు అనుకున్నారు. వాళ్ళు కాలినడకన డమాస్కస్ నుంచి బాగ్దాదుకు పోతూ మట్టి కొట్టుకుని దిక్కులేని స్త్రీలలాగా ఉన్నారు. ఒంటెలవాడు ఘాసింను ఒంటిపైన వేసి బాగ్దాదుకు చేర్చి వైద్యాలయం ఇంకా తెరవనందున ఘాసింను అక్కడి మెట్ల మీద పడుకోబెట్టి ఒంటెను తీసుకుని తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు అక్కడికి బాగ్దాదు వర్తక ప్రముఖుడొకడు వచ్చి ఘాసింను చూసి, ఎవరో పాపం కుర్రవాడు ఈ వైద్యాలయంలో ప్రవేశించాడంటే తిరిగి ప్రాణాలతో బయటపడడు. ఇతన్ని ఇంటికి తీసుకుపోయి చికిత్స చేయించానంటే ఆ దేవుని కృప వల్ల ఆ లోకంలో సుఖపడతాను అనుకున్నాడు. ఆయన తన సేవకుల చేత ఘాసింను తన ఇంటికి పట్టించుకుపోయి తన భార్యతో, దేవుడు మనకి అతిథిని పంపాడు, అతనికి ఏ లోటు రానియకు అని చెప్పాడు. వర్తకుడి భార్య పెద్ద అండాలో నీళ్లు కాగబెట్టించి ఘాసింకు స్నానం చేయించి తన భర్త దుస్తులు తొడిగించి అతని చేత ఒక గ్లాసు షర్బతు తాగించి అతని ముఖం పన్నీరుతో తుడిపించింది. ఈ ఉపచారాలతో ఘాసింకు శ్వాస బాగా ఆడింది. బలం కూడా కొంచెం కొంచెమే తిరిగి రాసాగింది. అతనికి తన గతమంతా జ్ఞాపకం వచ్చింది. ఎంతో కాలమయ్యాక మళ్ళీ కోతల్ కులూబ్ గురించి ఆలోచించసాగాడు. కోతల్ కులూబ్ను చీకటి కొట్టులో వెయ్యమని ఆజ్ఞాపించిన ఖలీఫా ఆమెను పూర్తిగా మర్చిపోయాడు. 24 రోజులు గడిచాక ఖలీఫా చీకటి కొట్టు పక్కగా వెళుతూ లోపల ఎవరో అనుకుంటున్న మాటలు విన్నాడు. కోతల్ కులూబ్ ఘాసింను ఉద్దేశించి ఈ విధంగా అనుకుంటోంది, ఖలీఫాతో పోలిస్తే నువ్వెంత ఉదారుడివి. ఆయన మనిషినని నీవు నా మానం కాపాడావు. ఆయన నీ తాలూకు స్త్రీలకు తీరని అపచారము అవమానము చేశాడు. కానీ ఆయన ఆ దేవుని సమక్షంలో నిలబడి ఈ పాపాలకు సంజాయిషీ చెప్పుకోవలసిన రోజు వస్తుంది. నీకు అకారణంగా ద్రోహం చేసిన ఖలీఫాకు దేవతలు తగిన శిక్ష విధించక వదిలిపెడతారా? ఈ మాటలంటున్నది కోతల్ కులూబ్ అని తెలుసుకుని ఖలీఫా తాను ఘాసింకు ద్రోహం చేసిన సంగతి కూడా గ్రహించాడు. ఆయన ఆమెను తన సమక్షానికి రప్పించి, నేను ఎవరికి ద్రోహం చేశాను? నా స్త్రీ మానాన్ని కాపాడిందెవరు అని అడిగాడు. వర్తకుడు ఘాసిం, అతను ఎంత మృదు స్వభావం కలవాడు, ఎంత పెద్ద మనిషి, అక్రమమైన పని చేయటం అతనికి సాధ్యం కాదే అన్నది కోతల్ కులూబ్. పొరపాటు జరిగిపోయింది. ఇందుకు పరిహారంగా నీకేం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు ఖలీఫా. ప్రభు, నాకు ఘాసిం నిప్పించండి. అతను తిరిగి వస్తే అతన్ని పెళ్లాడటానికి అనుమతి ఇవ్వండి అన్నదామె. మాట ఇచ్చి కాదంటానా? అలాగే పెళ్ళాడు అన్నాడు ఖలీఫా. ఇంతకు ఘాసిం ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలిసినట్టు కనపడదు. అతన్ని నేనే స్వయంగా వెతుక్కుంటాను అన్నదామె. నీకు ఎలా చేయాలని ఉంటే అలా చెయ్యి, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు ఖలీఫా. కోతల్ కులూబ్ పరమానంద పరితురాలై 1000 బంగారు దేనారాలు వెంట తీసుకుని ఆ రోజే బాగ్దాదు నగరం అంతా కలయ తిరిగింది. ఎంత వాకబు చేసినా ఆమెకు ఘాసిం వార్త తెలియరాలేదు. మర్నాడు ఆమె నగరంలోని వర్తక కేంద్రాలన్నీ తిరిగి ప్రతి కేంద్రంలోనూ ప్రముఖ వర్తకుడికి తన కథ చెప్పుకుని బేదలకు దానం చేయమని ధనం ఇచ్చింది. 3వ నాడు ఆమె నగల వర్తకుల పేటకు వెళ్ళి అక్కడి వర్తక ప్రముఖుడికి కూడా తన కథ చెప్పి దాన ధర్మాలకు డబ్బిచ్చింది. అప్పుడు ఆ వర్తకుడు ఆమెతో, అమ్మా, దైవికంగా నేను ఒక యువకుడికి మా ఇంట ఆశ్రయం ఇచ్చాను. అతను చాలా జబ్బుగా ఉన్నాడు. నాకు అతని పేరు తెలియదు కానీ మనిషి శవంలాగా ఉన్నప్పటికీ అందచందాలు కలవాడని, గొప్ప వంశంలో పుట్టినవాడని తెలుస్తూనే ఉంది.
అతను ధనాన్నో ప్రేమనో కోల్పోయాడని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు వింటుంటే ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది. ఆమె వర్తకుడితో, తాతగారు, ఎటుగాని వేళ మిమ్మల్ని దుకాణం విడిచి రమ్మనటం భావ్యంగా ఉండదు. మీ ఇల్లు చూపగల మనిషిని ఎవరినైనా నా వెంట పంపుతారా అని అడిగింది. వర్తకుడు వెంటనే ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, ఒరేయ్, ఈమెను మా ఇంటికి తీసుకుపో అన్నాడు. కుర్రవాడి సహాయంతో కోతలకులు వర్తకుడి ఇంటికి వచ్చి మంచాన పడి ఉన్న ఘాసింను చూసింది. కానీ గుర్తించలేకపోయింది. ఆమె అతన్ని చూసి జాలిపడుతూ వర్తకుడి భార్యతో, తన దేశంలో రాజే అయినా కాని దేశంలో వచ్చి పడినవాడు ఎంత దురదృష్టహీనుడు. ఇతనికి మందులు అవి జాగ్రత్తగా ఇప్పించండి అంటూ కొంత డబ్బు ఇచ్చి రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ప్రతిరోజు నగరం మూలమూలలకు వెళ్ళి ఘాసిం కోసం ఇంకా వెతుకుతూనే ఉంది. ఇలా ఉండగా నగల వర్తక ప్రముఖుడు ఒకనాడు ఆమెకు ఎదురై, అమ్మాయి, బాగ్దాదుకు రోజూ వచ్చే అనాథలను గురించి వాకపు చేస్తూ ఉండమని నాతో అన్నావు కదా. ఇవాళ 2 అనాథ స్త్రీలు నాకు తటస్థపడ్డారు. వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్నారు, కానీ గొప్ప ఇంటి వాళ్ళనిపిస్తోంది అన్నాడు. వారిని తన వద్దకు తీసుకురమ్మని కోతలకులు ఆయన్ను కోరింది. ఆయన అలాగే చేశాడు. వాళ్లను చూస్తూనే ఆమె కంట తడి పెట్టుకుని, అయ్యో, వీరు కష్టాల కోసం పుట్టినవారు కారు. ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికినవారు. మొహాలు చూస్తూనే తెలుస్తున్నది అన్నది. ఆ మాటలు విని ఆ 2 స్త్రీలు కూడా బాధపడ్డారు. వాళ్ళు ఘాసిం తల్లి చెల్లెలును. ఘాసిం తల్లి కోతలకులూపుతో, అమ్మా, మేము నా కొడుకు ఘాసిం కోసం వెతుకుతున్నాం. మా అన్వేషణ ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించమ్మా అన్నది. ఆ మాట వినగానే కోతలకులూప్ స్పృహ తప్పి పడిపోయింది. వాళ్ళిద్దరూ తన ప్రియుడి తల్లి చెల్లెలు అని ఆమె గ్రహించింది. స్పృహ తెరుస్తూనే ఆమె వాళ్ళిద్దరినీ కౌగలించుకుని, ఆ దేవుణ్ణి నమ్మండి, నాలో కూడా విశ్వాసం ఉంచండి, ఇక మీ కష్టాలు తొలగిపోతాయి అన్నది. ఆమె వర్తకుడికి 1000 దీనారాలిస్తూ, తాతగారు, వీరిద్దరిని మీ ఇంటికి తీసుకుపోయి వారికి చక్కగా స్నానాలు చేయించమని, మంచి బట్టలు కట్టించమని మీ భార్యతో చెప్పండి. వారిని అన్ని విధాల ఆదరణతో చూడండి అన్నది. మర్నాడు ఉదయం ఆమె వారిని పరామర్శించటానికి వర్తకుడి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ పూర్తిగా మారిపోయి రాణివాసపు స్త్రీలలాగా ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు. తర్వాత ముగ్గురు కలిసి రోగి వద్దకు వెళ్ళారు. అతనింకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతని తల్లి కానీ చెల్లెలు కానీ గుర్తించనే లేదు. వాళ్ళు ముగ్గురు అక్కడే కూర్చుని మాట్లాడటంలో కోతలకులూబ్ అనే మాట వచ్చింది. వెంటనే ఘాసిం కళ్ళు తెరిచి మోచేతి మీద కొద్దిగా లేచి, ఎక్కడున్నావు కోతలకులూబ్ అన్నాడు. ఇక్కడే ఉన్నాను. నువ్వు నిజంగా ఘాసింవేనా అన్నది కోతలకులూబ్ ఆత్రంగా లేస్తూ. అవును, నేను ఘాసింనే అన్నాడు అతను. ఆ తర్వాత ఏం జరగాలో అదంతా జరిగింది. అందరూ ఆనందాశ్రవులు రాల్చారు. ఒకరినొకరు కౌగలించుకున్నారు. కోతలకులూబ్ తన ప్రియుడితో ఖలీఫా జరిగిన దానికి పశ్చాత్తాపపడ్డాడని, తామిద్దరూ పెళ్లాడటానికి కూడా ఒప్పుకున్నాడని చెప్పి రాచనగర్కు వెళ్ళిపోయింది. ఆమె అక్కడి నుంచి ఆ స్త్రీలిద్దరికీ రాజోచితమైన దుస్తులు పంపింది. 4 రోజుల పాటు పుష్టికరమైన ఆహారం వారికి ఏర్పాటు చేసింది. తర్వాత ఖలీఫాతో అంతా చెప్పింది. ఖలీఫా ఘాసింను తన దర్బారుకు పిలిపించాడు. ఘాసిం అందము, అతని వినయ ప్రవర్తన ఖలీఫాను ముగ్ధుణ్ణి చేశాయి. అందరూ వింటూ ఉండగా ఘాసిం తన కథ ఉన్నదన్నట్లు చెప్పాడు. అతను నిర్దోషి అని ఖలీఫాకు మరింత బాగా నమ్మకం కుదిరింది. ఆయన ఘాసింపై దౌర్జన్యం చేసినందుకు క్షమాపణ చెప్పుకుని అతనికి మంచి ఉద్యోగము, నౌకర్లు మొదలైనవి ఏర్పాటు చేశాడు. ఘాసిం చెల్లెలు ఫిత్నా అపూర్వ సౌందర్యవతి. ఆమె చక్కదనం చూసి ఖలీఫా ఆమెను పెళ్లాడకోరాడు. ఇందుకు ఘాసిం సంతోషంగా సమ్మతించాడు. ఘాసింకు ఖలీఫాకు ఒకే సమయంలో వివాహాలు జరిగాయి. తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు. కథ కంచికి మనమింటికి.